హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్, ఈ టెంపుల్ మీరు చూసారా? ఈ టెంపుల్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే అంతకన్నా అద్భుతం లేదనిపిస్తుంది. ఎందుకంటే టెంపుల్ మీకు వీడియోలో ఎలా ఉంది, కానీ డైరెక్ట్గా చూస్తే రెండు కళ్ళు సరిపో బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఇంకా స్వామిల్ని చూడాలంటే మనం ఎక్కడెక్కడ ఒక్కొక్కరిని కాదు, ఒకే దగ్గర చాలా మందిని చూడొచ్చు. సూపర్ అనమాట. ఇంకా టెంపుల్ నేను ఒకసారి చూశాను, ఈసారి కార్తీకంలో ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నా వచ్చా. చాలా ప్రశాంతత, మనశ్శాంతి అయితే దొరుకుతుంది. ఇంకా ఈవినింగ్ టైంలో చూస్తే గుడి ఉంటుంది, లైటింగ్లో బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది అనమాట. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడైతే ఏంటంటే ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. మీకు వీడియోలో టెంపుల్ ఇలా కనిపించి ఉండొచ్చు, కానీ రియల్గా చూడండి చాలా బాగుంటుంది. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ఇది 3 ఫ్లోర్స్ అనమాట. ఇంకా డౌన్లో ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ మీడియంలో ఉన్నాము టెంపుల్. ఇంకా డౌన్లో ఉంది, ఇంకా పైన కూడా ఉంది. ఇక్కడ సరస్వతీదేవి, ఇంకా కుమారస్వామి, ఇంకా చాలామందే ఉన్నారు. వినాయకుడు, దుర్గామాత అందరూ ఉన్నారు. సో చూసారా ఇక్కడ ఏనుగుని ఎంత నీట్గా చెక్కారంటే, అబ్బా ఎంత బాగుందో. ఇంకా నాకు చాలా బాగా అనిపించింది. గైస్, ఎప్పుడైనా ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఒక్కసారైనా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా విజిట్ చేయండి. సూపర్ అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో నాకు మళ్ళీ రావాలి అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి 14 మెట్లు అంటారు కదా, అదనమాట ఇది. దత్తాత్రేయును ఇక్కడ అనమాట సైడ్. ఇదిగోండి గైస్, పూజ చేయించుకోవాలనుకుంటే సెకండ్ ఫ్లోర్లో కానీ, లేకపోతే డౌన్ అంటే గ్రౌండ్లో కానీ లేదా పైన కానీ చేయించుకోవాలన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ అయితే ముందు కొట్టేసి అప్పుడు దర్శనానికి తీసుకొని వెళ్ళాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ కూడా దుర్గామాత ఉంటారు. సో ఇది చెప్పాను కదా సెకండ్ ఫ్లోర్ అని. ఇది కిందకి వెళ్ళాలి, డౌన్ ఒకటి ఉంటుంది అనమాట. గుడి అయితే మాత్రం చాలా బాగుంది, మీరు అస్సలు మిస్ చేయొద్దు. సో మీకు ఇప్పుడు టైం ఒకవేళ టైం కుదరకపోతే కనుక ఎప్పుడైనా వెళ్ళండి. కాకపోతే కార్తీక మాసంలో ఏంటంటే ఒక స్వామిల వైబ్ అంతా కూడా ఉంటుంది మనకి, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. తోసేసుకొని కొట్టేసుకొని అలా ఏం ఉండకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. 3 ఫ్లోర్లు కాబట్టి. ఇక్కడ కూడా మనకి వీడియో తీసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారండి. ఎందుకంటే ఇంకెక్కడైనా మనకి వీడియో తీసే ఛాన్స్ ఇవ్వరు. ఇక్కడైతే మనకి వీడియో తీసుకున్నా సరే వాళ్ళు కోఆపరేట్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కిందకైతే మనం వచ్చాం డౌన్కి. ఇదిగోండి, గుడి పైన మొత్తం స్టోరీ అంతా ఇలాగా ప్రింట్లో ఉంటుంది అనమాట, పెయింటింగ్తో. సో ఇక్కడ ఏంటంటే భజనలు కూడా జరుగుతున్నాయి. నేను వాయిస్ కొంచెంసేపు ఆపాను, సో మీకు ఇవి చూపిద్దామని. సో ఇగోండి స్టార్ట్ అయింది. ఇక్కడ భజనలు జరుగుతున్నాయి, లేడీస్ అందరూ కూడా. అలాగే ఇక్కడ భోజనాలు కూడా రెడీ చేస్తున్నారనమాట. ఇంకా భోజనాలు ఇవన్నీ ఎంత నీట్గా అంటే చాలా ఫ్రెష్ కాయగూరలతో. ఇక్కడ వాటర్ సప్లై ఉంది ఫ్రీగా, అంటే దేవుడికి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ స్వామిలకు కూడా భోజనం లేదు అనడానికి అసలు వీలే లేదు. అందరూ ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు. అంత నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ స్నానం కూడా స్వామిలందరికీ స్నానం చేసే అవకాశం కూడా ఉంది. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ వాటర్ సప్లై చేస్తున్నారు. చూసారు గైస్, వేడి వేడి పొగలు కక్కుతున్న అన్నం, ఇంకా పప్పు, ఇంకా సాంబార్, కర్రీ, ఇంకా వంకాయ టమాటా కర్రీ, పచ్చడి ఏంటి వెజ్ పులావ్ అన్నీ ఉన్నాయన్నమాట. చక్కెర పొంగలి అన్నీ కూడా అయితే వేసి చక్కగా అంటే ఓన్లీ స్వామిలకే భోజనం అని కాకుండా మనం ఇలా దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళకి కూడా భోజనం అయితే అవకాశం ఉంది. ఇది 3rd ఫ్లోర్కి వచ్చాం మనం. ఇది వినాయకుడు టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి ఉంటారు, ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. సో ఈవినింగ్ టైంలో అయితే ఈ పైన ఎంత బాగుంటుందో. ఇంకా ఇదిగోండి, ఇప్పుడు నైవేద్యం అయితే పెట్టారు స్వామివారికి, అందుకనే హారతి అయితే ఇవ్వలేదు, దర్శనం చేసుకున్నాం మేము. ఇక్కడ ఏంటంటే భోజనాలకి ఎవరైనా భక్తులు కానీ ఎంతో కొంత డబ్బులు కనుక వాళ్ళకి రాయిస్తే వాళ్ళ పేరు తరపున కూడా స్వామిలందరికీ, మా అమ్మల వాళ్ళకి కూడా ఇలా భోజనం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదిగోండి, భోజనం అయితే చాలా టేస్ట్గా ఉంది. ప్లేట్లు కూడా స్టీల్ ప్లేట్లు చాలా క్లీన్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఇవ్వాలి అని రూల్ ఏం లేదు, మనం ఇవ్వాలనుకుంటే మాత్రమే ఇవ్వాలి. సో ఒక 500 రూపాయలు అయితే నేను రాయించుకున్నాను. ఎవరికి ఎంత తోస్తే అంత 100 రూపాయల దగ్గర నుంచి కూడా రాయించుకోవచ్చు.
సో చూసారు స్వామిలందరూ ఒకే చోట ఉన్నారు. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. గైస్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు కలుస్తాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ గైస్.